హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జేడి. వెల్కమ్ టు బిగ్ బాస్ అప్డేట్స్. బిగ్ బాస్లో లాస్ట్ డే ఓటింగ్ రిజల్ట్ ఒక్కసారి చూద్దాము. ఫస్ట్ ప్లేస్లో నబీల్ ఉన్నాడు యాజ్ యూజువల్గా. అలాగే సెకండ్ ప్లేస్లో ఇంతకుముందు ప్రేరణ ఉండే, ఈసారి నిఖిల్ ఉన్నాడు. థర్డ్ ప్లేస్లో ప్రేరణ ఉంది. ఫోర్త్ ప్లేస్ అయితే తారుమారు అయిపోయింది యాజ్ ఇఫ్ నౌ నేను చెప్పే ఈ గంటకి. ఎందుకంటే గంటకి ఓటింగ్ చేంజ్ అవుతుంది. చాలా క్రూషియల్ వీక్ కాబట్టి 12th. సో థర్డ్ అయిపోయింది కదా ప్రేరణ. ఫోర్త్ వచ్చేసి యష్మి వచ్చింది. ఇంతకుముందు లీస్ట్లో యష్మి ఉండే, ఈసారి ఫోర్త్కి వచ్చేసింది. ఫిఫ్త్ వచ్చేసి పృథ్వీ శెట్టి ఉన్నాడు. పృథ్వీకి జరిగిన గొడవల కారణంగా కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఓటింగ్ పర్సెంటేజ్ కొంచెం తగ్గింది. సో లీస్ట్లో పృథ్వీ ఉన్నాడు. ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే, చాలామంది ఆడియన్స్ పృథ్వీ అండ్ యష్మి వీళ్ళిద్దరిని ఎవరో ఒకరిని కాపాడుకోవాలనుకునే వాళ్ళు, వీళ్ళ ఫ్యాన్స్ మిగతా అంతా వదిలేసి, ఎందుకంటే మిగతా అంతా సేఫ్ కాబట్టి పృథ్వీ యష్మిల ఫ్యాన్స్ వీళ్ళకి మాత్రమే ఓటేయండి. పృథ్వీని కాపాడుకోవాలనుకుంటే పృథ్వీకి ఎక్కువ వేయండి, యష్మిని కాపాడుకోవాలనుకుంటే యష్మికి ఎక్కువ వేయండి. ఎందుకంటే మళ్ళీ మారచ్చు, మళ్ళీ యష్మి లిస్ట్ కూడా రావచ్చు. కాబట్టి మీరు పృథ్వీని సేవ్ చేయాలనుకుంటారా, యష్మిని సేవ్ చేయాలనుకుంటారా కామెంట్ చేయండి. ఎందుకంటే డబుల్ ఎలిమినేషన్ ఉండే ఛాన్స్ లేకపోవచ్చు. ఎందుకంటే ఇద్దరు కన్నడ వాళ్ళే ఉన్నారు కాబట్టి బిగ్ బాస్ కొంచెం ఇక్కడ గేమ్ ప్లే చేసే ఛాన్స్ ఉంది. ఒకరిని ఈసారి పంపించి నెక్స్ట్ వీక్ డబుల్ చేసే ఛాన్స్ ఉంది అన్నట్టు. సో అది సంగతి. మరి మీరు ఎవరిని సేవ్ చేయాలనుకుంటారు, పృథ్వీనా యష్మినా కామెంట్ చేయండి.